మా తల్లిగారు అయినటువంటి గుడాల సుందరమ్మ గారి ఆదరణ కోరిక మరి అధ్యక్షత వహించినటువంటి స్టీఫెన్ పాస్టర్ గారి కుమారుడు, ఆయన పాస్టర్ గారు అయినటువంటి యోబు గారికి, అలాగే పాలకొండ బేతల్ చర్చ్ నుంచి విచ్చేసినటువంటి మరి ప్రసాద్ పాస్టర్ గారికి, అలాగే మా బావగారైనటువంటి సురేష్ గారికి ముందుగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ హాజరైనటువంటి మరి బంధుమిత్రులకు, మరి గ్రామస్తులకు అందరికి కూడాను నా యొక్క వందనాలు ప్రభునామంలో తెలియజేసుకుంటున్నాను. సార్, మీరు 2 నిమిషాలు నాకు ఇచ్చారు, కానీ 2 నిమిషాలు సరిపోవచ్చు. ఎందుకంటే తల్లిగారి విషయమే మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు అనుకోకుండా వస్తూ ఉంటాయి. మరి ఎక్కువగా చెప్పాలనే తపంతో వచ్చాము, కానీ మరి టైం షార్ట్ అనగానే కట్ చేసుకుని వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడిందని భావిస్తున్నాను. అన్యదా ఏమనుకోవద్దు. మరి మా అమ్మగారి మరణం, అలాగే మరి మా నాన్నగారి మరణంలో కోఇన్సిడెన్స్ ఉంది. కోఇన్సిడెన్స్ అంటే నాన్నగారు జనవరి 26వ తేదీ రాత్రి అయిన తర్వాత 12:30 ప్రాంతంలో, అంటే 27వ తేదీ ఎంటర్ అయినప్పుడు 1:15 ప్రాంతంలో చనిపోయారు, జనవరి. అలాగే అమ్మ కూడాను జనవరి నెలలోనే ఆ 27 కలిసినట్టుగా ఇక్కడ కూడా 7వ తేదీ రాత్రి 11:30కి అమ్మగారు చనిపోవడం అనేది జరిగింది. చనిపోవడం అంటే దేవుని తాలూకా పిలుపుని అందుకుని ఆవిడ మరి ఈ లోకాన్ని మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళింది. అలాగే మరి సీతంపేట డెవలప్ అయింది, బాగుంది. మరి కమ్యూనిటీ హాల్లో పెడదాము అని ఎంతో ఆశించాం. మరి అయితే మరి అది వీలు పడలేదు. అక్కడ క్రిస్టియన్స్ మీటింగ్స్ అవుతుండడం వల్ల వీలు పడలేదు. అందుకని నాన్నగారిది కూడాను ఇదే ప్రదేశంలో మరి మేము మీటింగ్ పెట్టడం అనేది జరిగింది. సేమ్ అదే ప్రదేశంలో కూడా మళ్ళా మా అమ్మగారి తాలూకా మరి ఆదరణ కూడిక, జ్ఞాపకార్థ కొడుకు పెట్టడం అనేది జరిగింది. ఇది 2వ కోఇన్సిడెన్స్. 3వ కోఇన్సిడెన్స్ ఏంటంటే, మొదట్లో మరి మా తమ్ముడు వాళ్ళు అమ్మతో అక్కడ హాస్పిటల్ తర్వాత వీటికన్నిటికీ బాగుంటుందని చెప్పి మరి వైజాగ్లో వాళ్ళు ఉన్నప్పుడు మరి అమ్మ ఇప్పుడు కూడా నేను ఏమైనా అయిపోతే మాత్రం సీతంపేట తీసుకెళ్ళి నాన్న సమాధి ప్రక్కనే సమాధి చేయండి అన్నట్టుగా మాట్లాడుతూ ఉండేది. అదేవిధంగా అమ్మకు కూడాను మరి అదృష్టవశాత్తు నాన్నగారి సమాధికి ఎడమ చేతి వైపునే స్థలం దొరికింది. ఆ ప్రక్కనే మరి ఆవిడకి మరి సమాధి చేయడం జరిగిందన్నమాట. ఈ విధంగా ఇన్ని కోఇన్సిడెన్సెస్ మరి అక్కడ కనబడుతూ ఉన్నాయి. మరి అమ్మగారు ఈ లోకంలో చేయవలసినటువంటి విషయాలన్నీ కూడాను ఏవైతే చెయ్యాలి అని ఆమెకు దేవుడైతే నిర్ణయించాడో ఆ ప్రకారంగా అన్ని కార్యక్రమాలు ఆవిడ ముగించుకుని ఈ లోకం నుంచి మరి మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళింది. మరి యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఆమె బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అన్ని బాధ్యతల్ని కూడాను చక్కగా నెరవేర్చి ఒక ప్రక్క దేవుని మహిమపరుస్తూ అందరికీ సేవలు చేస్తూ ప్రేమను పంచుతూ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళింది. మొట్టమొదటి ఏంటంటే ఉద్యోగ నిర్వహణలో నేను 1959వ సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు గ్రామంలో నేను జన్మించాను. తదుపరి మరి 60వ సంవత్సరంలో నాన్నగారికి అమ్మగారికి మరి ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం ఏంటంటే, మీరు ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే మారుమూల ప్రాంతం అనేటువంటి శ్రీకాకుళం జిల్లా ఉంది, ఆ జిల్లాలో మీరు అక్కడికి వెళ్ళి సేవ చేస్తాము అంటే, అక్కడికి వేస్తాము అంటే ఎక్కడికైనా వెళ్తామండి, మాకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలి అంటే అక్కడ కాకినాడ జిల్లా, అంటే అప్పుడు తూర్పుగోదావరి జిల్లాకి కాకినాడ మరి కేంద్రం అన్నమాట. ఆ కాకినాడ ఆ హెడ్ క్వార్టర్స్ నుంచి ఆ కలెక్టర్ గారేమో ఇద్దరికి కూడా మరి పోస్టింగ్ ఆర్డర్స్ ఇక్కడ సీతంపేటకి ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి జరడ వెళ్ళారు, తర్వాత సీతంపేటకు వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తమ తాలూకా విధుల్లో చాలా చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శించి విద్యార్థులకు ఏ విధంగా మరి వాళ్ళిద్దరూ టీచర్స్ కాబట్టి టీచర్స్గా అపాయింట్ అయ్యారు. మరి విద్యార్థులకు ఏ విధమైనటువంటి పాఠాలు చెప్పాలి, ఏ విధంగా నేర్పాలి అని బాగా వాళ్ళు క్రిస్టియన్ స్కూల్స్లో చదివారు. డిసిప్లిన్తో పాటు వాళ్ళు అక్కడ క్రిస్టియన్ స్కూల్స్లో చదివారు కాబట్టి డిసిప్లిన్ అన్ని విషయాలు కూడా నేర్చుకు వచ్చారు. కాబట్టి అదే పద్ధతిలో ఇక్కడ ఇద్దరు కూడా చేసి మొట్టమొదట తక్కువ స్ట్రెంగ్త్తో ఉన్నటువంటి స్కూల్ని ఎలిమెంటరీ స్కూల్ నుంచి దాన్ని అప్పర్ ప్రైమరీ స్కూల్గా మార్చి, అప్పర్ ప్రైమరీ స్కూల్ నుంచి గవర్నమెంట్ హై స్కూల్గా మార్చారు.
గవర్నమెంట్ హై స్కూల్గా మార్చినప్పుడు నాన్నగారు మొట్టమొదటి హెడ్ మాస్టర్ ఈ స్కూల్కి అయిన తర్వాత అప్పుడు ఏంటంటే ఈ ఈ ఎలిమెంటరీ స్కూల్కి ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ హెడ్ మాస్టర్గా ఉండాలి, మరి అప్పర్ ప్రైమరీ స్కూల్కి ఉన్న వాళ్ళు దీనికి ఉండాలి, హై స్కూల్కి ఉన్న వాళ్ళు ఇలాగే ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఉండాలి అని గవర్నమెంట్ ఏం చేసింది, వేరే హెడ్ మాస్టర్ని పోస్ట్ చేయడం వల్ల నాన్నగారు తిరిగి వేరే గ్రామానికి, నాన్నగారు అమ్మగారు ఇద్దరు కూడా తిరిగి వేరే గ్రామానికి వెళ్ళారమ్మ. ఆ విధంగా చక్కటి విద్యా బుద్ధులు ఇక్కడ చెబుతూ ఇక్కడ విద్యార్థుల్లో జ్ఞానాన్ని వారు నింపుతూ మరి సత్ప్రవర్తనని మరి ఏ విధంగా నడబడాలి. చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడే ఉండేది, కమ్యూనిటీ హాల్లో అక్కడ స్కూల్ ఉండేది, అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండేది అన్నమాట. దీంట్లో మేము ఉదయం వందే మాత్రం పాడేవాళ్ళం అక్కడ దీంట్లో నిలబడి. ఏమైనా వందే మాత్రం కానీ చిన్న తప్పు కానీ పాడితే మా నాన్నగారు అప్పుడు ఆయన హెడ్ మాస్టర్, అప్పుడు ఆయన చేతి కింద ఒక 15-20 మంది టీచర్స్ ఉండేవారు. ఒక 10 సార్లు మాతో పాడించేవారు ఎండలో నిలబెట్టి. అంత డిసిప్లైన్ కాదు, వచ్చే వరకు పాడించి తర్వాత మాత్రమే క్లాసుల్లోకి పంపించేవారు అన్నమాట. ఫస్ట్ అవర్ మా వసంతరావు చిన్న మ్యాథ్స్ క్లాస్ ఉండేది. ఆయనేమో నాకు టైం అయిపోతుంది అన్నా సరే నాన్నగారు విడిచిపెట్టకుండా ఆ పద్ధతిలో ఆ విధంగా అన్నీ వచ్చారు. అలాగే హాస్టల్ ఎదురుగా కనబడుతున్నాం బట్టి ఆ షాపింగ్ కాంప్లెక్స్లో హాస్టల్ ఉండేది అన్నమాట. హాస్టల్లో కూడా చక్కగా మరి విద్యార్థులకు భోజనం పెడుతూ వాళ్ళను కూడా డిసిప్లిన్లో ఉంచి, నాన్నగారిని అమ్మగారిని చూస్తే మాత్రం చాలా భయపడేవారు. ఆ భయంతోనే వాళ్ళు విద్యాబుద్ధులు నేర్చుకోవడం వల్ల వాళ్ళ విద్యావంతులై ఇప్పుడు ఉన్నత స్థానాల్లో వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారన్నమాట. అలాగే మరి అదే కాకుండా మరి మొన్నే అమ్మగారు ఉన్నప్పుడు మరి బాడీ ఉన్నప్పుడు చెప్పాను, ఎవరైనా సరే తూర్పుగోదావరి నుంచి కానీ పశ్చిమ గోదావరి నుంచి కానీ లేకపోతే గుంటూరు నుంచి కానీ తెలంగాణ ఎక్కడి నుంచి వస్తే మొట్టమొదటిగా మా ఇంటిలో ఉండి మా ఇంట్లో మా అమ్మగారు పెట్టినట్టు వంట వాళ్ళు భోంచేసి రాత్రి ఇంట్లో పడుకొని వాళ్ళు కొండల మీదకి పొల్ల అని లేకపోతే దోనిబాయి అని సామరిల్లు అని ఇలాంటి వాటిగా వాళ్ళు పనిచేస్తుంటే ఉదయాన్నే బయలుదేరి లేచి వాళ్ళేమో వాళ్ళ తాలూకా గ్రామాలకు వెళ్ళేవారు. మళ్ళీ తిరిగి వాళ్ళు నేటివ్ ప్లేస్కి వెళ్ళాలంటే తిరిగి అక్కడ నుంచి ఇక్కడ వచ్చి ఇంట్లోనే ఉండి మళ్ళీ మరుసటి రోజు వాళ్ళు ప్రయాణమై వాళ్ళ గ్రామాలకు వెళ్తుంటారు. ఇలాగా ఇక్కడ ఒక కుటుంబంగా ఏర్పడిపోయింది అనమాట. అందరూ కూడా అన్నయ్య, మరి మేమైతే మావయ్య అని అత్తయ్య అని ఇలా పిలుచుకుంటూ ఒకే రకమైనటువంటి అందరం కూడాను మరి ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులుగా మెలగడం జరిగింది. ఆ విధమైనటువంటి ప్రేమాభిమానాలు మా అమ్మ నాన్నలు ఆ కొత్తగా వచ్చిన వాళ్ళకి చూపించి బంధుత్వం అనేది వాళ్ళతో కలుపుకోవడం అనేది జరిగిందనమాట. అలాగే మరి మా అమ్మ మరి మమ్మల్ని అయితే ఏ విధంగా మరి పిల్లలుగా ఉన్నటువంటి మమ్మల్ని అంత ఇదిగా ప్రేమించిందో మరి అదే విధంగా మరి వాళ్ళ తలక తమ్ముళ్ళని తర్వాత చెల్లెళ్ళని బాగా ఆదరించి మరి ప్రేమించి వాళ్ళను కూడా పెంచి పెద్ద చేసింది. ఎందుకంటే మాకు మరి మావయ్యలు ఎక్కువే, ఇంచుమించుగా ఒక 4 మామయ్యలు అలాగే 5 అంటే అమ్మకి 4 పిండిలు. ఇలాగ ఎక్కువ సంతానం ఉండడం వల్ల ఇక్కడే వాళ్ళు కూడా ఉండి చదువుకుంటూ విద్యాబుద్ధులు నేర్చుకుని వాళ్ళు కూడా బయటికి వెళ్ళడం జరిగిందన్నమాట. మరి మాతో పాటుగా పిల్లలైన మాతో పాటుగా వాళ్ళను కూడాను చక్కగా మరి పెంచి పోషించి వెళ్ళారన్నమాట. ఎక్కడ కూడాను మరి ఆమె కూడాను వెనుకం చేయలేదు. నాన్నగారు కూడా ఆ విధంగానే సహకరిస్తూ మా చిన్నాన్న కూడా ఇక్కడే పెట్టారన్నమాట. మా లాజర్ చిన్నాన్న ఆయన కూడా ఇక్కడే మరి పెంచుతూ విద్యాబుద్ధులు చెప్పిస్తూ ఇచ్చేశారన్నమాట. మరి మా అమ్మ మా తాతయ్య గారికి ఏంటంటే మరి కుడుభుజంగా ఉంది. అందుకే మా తాతయ్య ఏమనేవారంటే, ఈమె పెద్ద కూతురు అయినా సరే నాకు పెద్ద కొడుకు, కుటుంబాన్ని ఆదుకుంటుంది, నాకు చేదోడు బాదురుగా ఉంటుంది కాబట్టి నాకు ఈమె పెద్ద కొడుకు అని చాలాసార్లు మా అమ్మ దగ్గర చెప్పడం మాతో కూడా చెప్పడం అనేది జరిగింది. ఆ విధంగా ఏ బాధ్యతలు అయితే ఉన్నాయో ఆ బాధ్యతలన్నీ కూడాను చక్కగా నిర్వర్తించిందన్నమాట. వంట చేస్తూ ఉంటే అలాగా వారుస్తూనే ఉండేదన్నమాట. ఉదయం సాయంత్రం రాత్రికి ఎంతమంది వస్తుంటే వాళ్ళకి వండడం పెట్టడం అన్నమాట. ఎప్పుడు కూడా విసిగిపోలేదన్నమాట. మరి ఆ విధంగా తన తాలూకా పనిని తను చక్కగా నిర్వర్తించిందన్నమాట. తర్వాత అమ్మ మరి ఆ రికార్డు పరంగా అయితే 90 సంవత్సరాలు, యాక్చువల్ ఏజ్ అయితే 88 సంవత్సరాలు. మరి మనకి బైబిల్లో ఏంటంటే కీర్తనలో 90వ అధ్యాయం 10వ వచనంలో ఏంటంటే, మన ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. రైటే, 70 సంవత్సరాలు బాగానే బతికింది, తర్వాత 80 సంవత్సరాలు కూడా బాగానే బతికింది. కానీ ఇంకా అక్కడ నుంచి ఈ ఆ దేహం అనేది డిటీరియేట్ అవ్వడం వల్ల అప్పుడప్పుడు ట్రబుల్స్ రావడం అన్నీ జరిగింది.
ఒక 3 సంవత్సరాల క్రితం నిజంగా అమ్మ చనిపోతుందేమో అని భయం వేసింది అనమాట. మరి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఎగవుపురు వచ్చేసి పొట్ట ఇంతగా ఎగురుతూ ఆయుస్ పడిపోయి ఇదైపోతుందన్నమాట. అక్కడ గీతమేనా అది, గీతం మెడికల్ కాలేజీలో అక్కడ జాయిన్ చేస్తే మరి మేము వెళ్ళి చూస్తే బాగానే ఉంటుంది, రాత్రులు ఆయాసం వచ్చేస్తుంది. దానికి ఏదో ఇస్తున్నారు వాళ్ళు ఇంజక్షన్స్. కానీ మరి ఆమె అది ఒక రోజు రాత్రి మరి ఆమె తట్టుకోలేక బాగా ఆయాస పడిపోతుంది. ఒక రోజు రాత్రి అమ్మ 12:30కి ఫోన్ చేశారు, అనియా అని బాబీ ఫోన్ చేసి ఏంట్రా అంటే, అమ్మ పని సరే అన్నయ్య, ఎగవుపురు వచ్చేసింది, చనిపోద్ది, నేను డిక్కీలో పెట్టేసి సీతం పెట్టి తెచ్చేస్తాను, నాన్నగారు సమాధి పక్కన మనం సమాధి చేసేద్దాం, నువ్వు అలాగా వెంటనే అటు సీతం పెట్టి వచ్చాను. ఏంట్రా అలాగంటావు నువ్వు అమ్మ చనిపోద్దంట పెట్టి నువ్వు ఆ మాట ఆడకు, నువ్వు వెంటనే లిల్లీకి ఫోన్ చెయ్యి, లిల్లీ నీకు డైరెక్షన్ ఇస్తుంది అని చెప్పి అనగానే వాడు వెంటనే లిల్లీకి చెప్తే, వద్దు వెంటనే తీసుకెళ్ళి కేజీహెచ్లో జాయిన్ చేసి నేను తను డైరెక్షన్ ఇస్తే వెంటనే కేజీకి తీసుకెళ్తే అక్కడ వెంటనే లిల్లీ అక్కడ కేజీహెచ్లో తను నర్స్గా పనిచేసింది. మిగతా ఫ్రెండ్స్ అందరికీ కూడా అలర్ట్ చేస్తే వెంటనే వాళ్ళందరూ వచ్చి ఆవిడకి కావాల్సిన ఎమర్జెన్సీ సర్వీస్ అంతా చేసి ఇచ్చేస్తే 1 or 2 daysలో ఆమెకున్నటువంటి జబ్బు తగ్గిపోయి మరి మళ్ళీ మామూలైంది. అక్కడ నుంచి 3 సంవత్సరాలు మళ్ళా ఆవిడ మరి మాతో ఆనందంగా గడిపింది. మేము ప్రతిరోజు ప్రార్థన చేసేవాళ్ళం, మా అమ్మకు ఆరోగ్యం ఇవ్వండి, ఆమెను బ్రతికించండి, ఆమె మాతో ఉంటే మేము ఆనందపడతాం, మా అమ్మ ఉందంటే మాకు ఒక గౌరవం, మాకు ఒక కిరీటం లాంటిది, కాబట్టి ఆవిడకి మంచి ఆరోగ్యం ఇవ్వండి దేవా అనుకుంటూ ప్రార్థన చేస్తే, అలాగే దేవుడు కూడా మా ప్రార్థనలు వెళ్ళి మనం మరి ఇంతకాలం వరకు కూడాను ఆవిడని కాపాడి మమ్మల్ని సంతోషపరిచేది. కాబట్టి దేవునికి స్తోత్రములు, వందనాలు. మరి ఆమె ఎప్పుడు కూడా ఏంటి ఇక్కడికి వచ్చి అమ్మను చూస్తుంటే ఒక్కోసారి కోపడుతూ ఉండేది అన్నమాట. మీరు రావడం లేదు, చేయడం లేదు అని కోపడుతూ ఉండేది. మరి ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడో పనిచేయడం వల్ల నేను ఒక్కోసారి కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉదయాన్నే వెళ్ళిపోయి రాత్రి రావడం, ఇలాంటి దీంట్లో ఇటు అమ్మను చూడడానికి అయ్యేది కాదు. మరి ఎప్పుడైనా ఫోన్ చేసేవులే మీ అమ్మ చూడడానికి రావు అని కోపడుతూ ఉండేది. అమ్మ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఇలా కోపడితే ఎట్లా అమ్మా, నీ మాట విని మేము ఆనందపడాలని చెప్పి మేము ఫోన్ చేస్తూ ఉంటే నువ్వు ఇలా కోపడకూడదమ్మా, నువ్వు మామూలు మృదుగా మాట్లాడితే మేము సంతోషపడతామమ్మా, నువ్వు ఇలా మాట్లాడేవనుకో నెక్స్ట్ టైం నీకు ఫోన్ చేసి మాట్లాడడానికి ఇష్టం ఉండదు, కానీ ఈ వయసులో మేము నిన్ను ఈ విధంగా మేము చూడడం బాగోదమ్మా అని చాలాసార్లు చెప్పడం జరిగింది. అది తర్వాత మరి సర్దుకుని మళ్ళీ మామూలుగా మాట్లాడడం జరిగిందన్నమాట. మొన్న లాస్ట్గా మేము ఇక్కడికి వచ్చాం December 31st 1వ తేదీని, మరి ఆవిడ తాలూకా బర్త్డే అయితే ఒకసారి మనవల్ని కోడల్ని అందరూ చూస్తాను తీసుకురండి అని షీలాగా చెప్తే వెంటనే షీల మరి 37వ తేదీ అందరం వచ్చాం. చక్కగా ఇక్కడ కేక్ కట్ చేసి మరి ఆవిడతో చాలా ఆనందంగా గడిపింది ఆవిడ, మేము ఆనందపడ్డాం. మరి తిరిగి వెళ్ళిన తర్వాత మరి ఎప్పుడైనా బాబీ రాత్రిపూట ఫోన్ చేస్తే నాకు భయం వేస్తుండేది అన్నమాట. ఏ వార్త చెప్తాడో, ఏ అశుభవార్త చెప్తాడో అని చెప్పి ఏంటైంది అని అంటుంటే వాడికి మొన్న రాత్రి చెప్పాడట 7వ తేదీ రాత్రి, అన్నయ్య ఆమెకి ఊపిరాడడం లేదు, ఇదండి నెబులైజర్ పెట్టండి, నెబులైజర్ కొన్నారన్నమాట, పెట్టండి లోపల లంగ్స్లో ఉండడం అంటే వాటర్ తీయండి అని అంటే పెట్టామన్నయ్య, కానీ కుదవడం లేదు, మరి శ్వాస ఆడడం లేదు, గుండు కొట్టుకుంటుంది, తర్వాత ఆక్సి పల్స్ మీటర్ పెడితేనేమో 98 చూపిస్తున్నా, మరి గుండు కొట్టుకుంటూ వెంటనే అర్జెంట్గా హాస్పిటల్ తీసుకెళ్ళండి అంటే పాప స్టీఫెన్ పాస్టర్ గారు మరి వాడు కలిసి మరి మైలగా తీసుకెళ్లారు. కానీ అక్కడ డాక్టర్ ఏమో మరి డిక్లేర్ చేశాడు. వెంటనే లిల్లీ కూడా చెప్తే, సురేష్ బాబు గారు కూడా చెప్తే, మీ తమ్ముడు అలాగే అంటుంటాడండి, ఎప్పుడు అలాగే అనేస్తుంటాడు, ఏం పర్వాలేదు హాస్పిటల్ తీసుకెళ్తే మరి మెడికేషన్ గట్రా సరిపోద్ది అని ఆయన కూడా అన్నారు. మేము ఇంకా ఆశతోనే ఉన్నాం, ఏదో ఇంకా ఎక్కడైనా మరి కొన ప్రాణం ఉంటుందేమో, ఆవిడ బతుకుతుందేమో అని అనుకున్నాం. కానీ మరి హాస్పిటల్ తీసుకెళ్తే మరి డాక్టర్ గారేమో మరి లేదు, ఆవిడ పోయారు అంటే, మరి గుండు కొట్టుకుంటుందంటే అలా కొంతసేపు కొట్టుకుంటుంది, తర్వాత ఆగిపోతుంది అన్నట్టుగా మరి చెప్పడం జరిగింది. ఆ విధంగా మరి ఆవిడ తాలూకా యాత్రని ముగించుకుని మరి యహలోకం నుంచి ప్రలోకానికి ప్రభువు పిలుపుని అందుకుని వెళ్ళిపోవడం జరిగింది. మరి ఈ విధంగా మరి అమ్మ మరి మెడికేషన్ కానీ ఆమె బాగోగులు కానీ మేము దూరం నుంచి పెద్ద కొడుకుగా నేను వచ్చి చూడలేకపోయాను. దూరంలో ఉండి మరి ఉద్యోగాలు చేయడం వల్ల విధి నిర్వహణ మరి మన బైబిల్లో కూడా ఉంది ఏంటంటే, మీరు మీ తాలూకా విధి నిర్వహణని జాగ్రత్తగా చెయ్యండి, తర్వాత అధికారులకు లోబడి ఉండండి. మరి అది ఆ విధంగా చేస్తే నా యందు భయభక్తులు ఉన్నట్టే అని అంటే మేము ఆ విధి నిర్వహణలో ఉండిపోయాం. కానీ ఇటు తల్లిని చూసుకోవాలి, ఇలా చెయ్యాలి అనే దీంట్లో మరి చెయ్యలేని పరిస్థితి అయిపోయింది. అందుకు చింతిస్తున్నాను నేను. మరి బాబీ సునీత వీళ్ళిద్దరూ ఉండి మరి ఆమెకు ఏమొస్తే
వెంటనే బాబు హాస్పిటల్ తీసుకెళ్ళి ఏ పూట ఏ మందులు వెయ్యాలి ఏంటి అనేది మరి వాళ్ళు ఆ విధంగా చేసి అమ్మని ఇంతకాలం కూడా బతికించారు. కాబట్టి మరి బాబీకి సునీతకి మరి సభాముఖంగా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నారు. మరి అమ్మ చాలా ప్రేమ స్వరూపి, ఎందుకంటే అందరినీ చాలా చక్కగా ఆప్యాయంగా ప్రేమగా పలకరిస్తుంది. మరి చాలామంది చెప్తున్నారు, మొన్న వస్తే అమ్మ పైన మేడం నుంచి ఏమ్మా ఎలా ఉన్నావు, ఏంటి మీ కోడలు వచ్చిందా, మీ మనవలు ఎలా ఉన్నారు, ఇలాగ అందరినీ పేరుని పెట్టి పిలిచి పలకరించేదట. అందరితో కూడా చాలా సఖ్యతగా ప్రేమగా ఉండేదన్నమాట. మరి ఈ విధంగా చెప్పుకుని పోతే మరి చాలా విషయాలు ఉన్నాయి. మరి అమ్మ మాతో ఉండాలని ఎంతో ఆశించాం, కానీ మరి దేవుని తాలూకా పిలుపు అయిపోయింది కాబట్టి ఆమె మా నుంచి మమ్మల్ని వీడి మరి స్వర్గలోకంకి వెళ్ళింది. మరి నాన్నగారికి అమ్మగారికి ఏంటంటే పాటలంటే మహా సరదా, మహా ఇష్టం కూడాను. నాన్నగారు చదువుకుంటూ ఉన్నప్పుడు పాటలు పాడేవారు. పాటలు పాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ తల ఫ్రెండ్స్ ఏమో ఒకడు హార్మోనియం, ఒకడు తబలా, డోలకి తీసుకొచ్చి రా దేవదానం, నాన్నగారి పేరు దేవదానం అంటారు, రా దేవదానం పాట పాడగా చెప్పేసి వాళ్ళు సినిమా పాటలు ఇంతో పాడించుకుంటూ ఆనందించేవారు. మరి అలాగే మేము ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడు గృహ ప్రార్థనలో మరి ఉద్యోగ కీర్తనలు ఏ విధంగా పాడాలి ఏమిటి అనేది అమ్మ మరి పాటలు పాడుతూ మాకు ఆ విధంగా పాటలు నేర్పించింది. మరి వాళ్ళ తాలూకా ఏమిటో మరి ఏమిటో మాకు కూడాను పాటలు పాడాలనే మరి తపన. పాటలు ఇప్పుడు కూడా రిటైర్ అయిన తర్వాత నేను కూడా చర్చిలో అప్పుడప్పుడు కొన్ని పాటలు నేర్చుకుని మరి వేరే ప్రైవేట్ సాంగ్స్ అనేది పాడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా వరాలు ఇచ్చినటువంటి, ఈ విధంగా దేహాలను ఇచ్చినటువంటి మా తల్లిదండ్రులని మేము కొనియాడుతూ వారికి మరి నా యొక్క నిండు నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి వారి మరి ఆత్మకు శాంతి చేకూరాలని మొట్టమొదటిగా పరదేశంలోకి వెళ్ళి అమ్మ మరి అక్కడ మరి శాంతపడి అక్కడ నుంచి మరి దేవుడి తాలూకా కురుపాఠశానికి వెళ్ళి అక్కడ కూర్చుని దేవదూతలతో సమానంగా దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తూ మరి దేవునికి మంచి కీర్తనలు పాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి అధ్యక్షుల వారికి నా యొక్క వందనాలు తెలియజేస్తూ, ఇంతసేపు ఓపికగా ఉన్నటువంటి మీ అందరికి కూడాను నా యొక్క వందనాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. వాక్యమయ్య